హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఐ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం 100 రోజుల్లో హిందీ నేర్చుకుందాం అనే మన ఈ వీడియో సిరీస్ లో మరికొన్ని ప్రతిరోజు మాట్లాడే మాటల్ని, తెలుగు మాటల్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం. ఇప్పటికే మనం ఈ సిరీస్ లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏవి చూడనట్టయితే 9603339977 ఈ నెంబర్ కి వాట్సాప్ లో ప్లేలిస్ట్ PLAY ప్లే LIST లిస్ట్ ప్లేలిస్ట్ అని టైప్ చేసి మాకు వాట్సాప్ చేసినట్టయితే మీకు ఆ వీడియో సంబంధించిన లింక్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది. మీరు ఈ సిరీస్ అంతా కూడా ఒక ఆర్డర్ లో చక్కగా చూస్తూ నేర్చుకోగలుగుతారు. స్టార్ట్ చేద్దాం మరి. नमस्कार सभी को, मैं गीता हूँ VRR ट्यूटोरियल से। 100 डेज లో హిందీ నేర్చుకుందాం ఈ సిరీస్ లోని డే 64। चलिए आज का पहला सेंटेंस देखते। 1890 వరకు మనం ప్రీవియస్ సెషన్ లో చూసాము. ఇప్పుడు 1891 మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? మిగతా డబ్బులు అంటే బ్యాలెన్స్ మనీ ఎప్పుడు ఇస్తారు? వెన్ విల్ యూ గివ్ ద రిమైనింగ్ మనీ? ఎప్పుడు అంటే కబ్. దేనా అంటే ఇచ్చుట. ఇక్కడ మనం ఫ్యూచర్ కోసం అంటే ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నాము. దట్టు రెస్పెక్ట్గా అడుగుతున్నాము. కబ్ దేంగే, ఎప్పుడు ఇస్తారు. మిగతా డబ్బులు అంటే బాకీ పేసే యా బాకీ కా పేసే దోనో సయ్యే. బాకీకే పేసే కబ్ దేంగే ఆప్? మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారు తమరు? బాకీకే పేసే కబ్ దేంగే, మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారు. బాకీ అంటే మిగిలిపోయినటువంటి యా రిమైనింగ్ అని చెప్పాం కదా. డబ్బులనే కాదు, ఏ విషయంలో అయినా కూడా మిగిలినటువంటి విషయాలు యా మిగిలినటువంటి వస్తువులు. బాకీకే చీజే అంటే మిగిలిపోయిన వస్తువులు. బాకీ బాతే అంటే ఇంకేమైనా మాట్లాడిపోతే తర్వాత మాట్లాడుకుందాం అంటాం కదా. బాకీకే బాతే బాద్మే కరెంగే, మిగిలిన విషయాలని తర్వాత మాట్లాడుకుందాం. ఠీకే, బాకీకే పేసే కబ్ దేంగే మతలబ్ మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారు. నెక్స్ట్ వన్, అందరూ రాసుకొని వచ్చారా? హ్యావ్ యూ ఆల్ రిటన్ అండ్ కమ్? అందరూ రాసుకొని వచ్చారా నేను చెప్పినవన్నీ. రాయడాన్ని లిఖనా అంటాం. లిఖనా అంటే వ్రాయుట. వ్రాసుకొని చెప్పాను మీకు, కర్ యాడ్ చేస్తాం. లిక్ కర్ వ్రాసుకొని. ఆయే హే వచ్చారా? ఇక్కడ అందరూ అని చెప్తున్నాము అంటే ఒక్కరి కంటే ఎక్కువగా ఉన్నారు. అప్పుడు హర్ సబీ హర్ ఏక్, ప్రతి ఒక్కరు అని చెప్పొచ్చు. హర్ సబీ అంతా కూడా. క్యా हर एक या हर सभी लिखकर आए हैं डॉट उन है, क्योंकि ये सभी के बारे में बात कर रहे हैं इसीलिए प्लूरल में आएगा. क्या हर एक लिखकर आए हैं? अंदरू रास्कोन వచ్చారా? हर सभी लिखकर आए हैं क्या? अंदरू రాసుకొని వచ్చారా? నెక్స్ట్ వన్, కొలతలు సరిగ్గా పంపండి. కొలతలు మెజర్మెంట్స్ సరిగ్గా పంపండి. ఓకే, ప్లీజ్ సెండ్ ద కరెక్ట్ మెజర్మెంట్స్. కొలతల్ని మాప్ అంటారు. మాప్ లేనా అంటే కొలతలు తీసుకొనుట. మాప్న కొలుచుట. మాప్ సహీ ఢంగ్ సే భేజే యా భేజియే. మాప్ సహీ ఢంగ్ సే భేజియే తాకి సిలానికి ఆసాన్ లగే, ఎందుకంటే కుట్టడానికి ఈజీగా ఉండడానికి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కప్పులు సరిగా కొలిచి రైస్ పెట్టు. 2 కప్ సహీ ఢంగ్ సే మాప్ కర్ खाना बनाओ. 2 కప్ సహీ ఢంగ్ సే మాప్ కర్ ఖానా బనావో. 2 కప్పులు సరిగ్గా కొలిచి వండు అని. ఠీకే, 2 కప్ చెయ్యే మతలబ్ 2 కప్ మాప్ కర్ దే దో, 2 కప్పులు కొలిచివ్వు. 2 కిలో మాప్ కర్ దే దో, 2 కేజీలు కొలిచివ్వు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్లాత్ మెజర్మెంట్స్ కూడా, ఏమైనా బట్టలు కుట్టడానికి మెజర్స్ ఇస్తూ ఉంటాం కదా, దాన్ని కూడా మాప్నా అంటాం. ఓకే, మాప్ సహీసే లేలో, కొలతలు సరిగ్గా తీసుకో. మాప్ సహీసే దేదో, కొలతలు సరిగ్గా ఇవ్వు. తోడి మాప్లో కొద్ది కొలువు. ఏసా మాప్ సహీ ఢంగ్ సే బేజియే, సరిగ్గా కొలతలు పంపండి. నెక్స్ట్ వన్, అతను ఆఫీస్కి వచ్చాడా? ఈరోజు అతను ఆఫీస్కి వచ్చాడా? హ్యాజ్ హీ కమ్ టు ది ఆఫీస్ టుడే? అతను వహ్ కామన్ శబ్దే. అతను, ఆమె, అది, ఆ వహ్. ఆఫీస్ను మనం దఫ్తర్ అనొచ్చు యా కార్యాలయ్ అనొచ్చు. దోనో సయ్యే. కార్యాలయ్ యా దఫ్తర్ అంటే ఆఫీస్. ఇక్కడ సింగులర్లో చెప్తున్నాం. అతడు లేదా అతను ఒకరి గురించి చెప్తున్నాం కనుక నార్మల్ హై వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం అందరి గురించి చెప్పినప్పుడు ఆయే హే అన్నాం, ప్లూరల్లో చెప్పాం. ఇక్కడ ఆయా. క్యా వహ్ దఫ్తర్ ఆయా యా కార్యాలయ్ ఆయా? వచ్చాడా? క్యా వహ్ దఫ్తర్ ఆయా క్యా యా ఆయా హే? అతడు ఆఫీస్కి వచ్చాడా? అదే స్త్రీలింగ్ అనుకోండి. ఇఫ్ ఇన్కేస్ మనం ఫెమినైన్లో చెప్పామంటే ఆమె అన్న ఉద్దేశంతో వహ్ దఫ్తర్ ఆయి హే, క్యా వహ్ దఫ్తర్ ఆయి హే
వచ్చిందా ఆమె? క్యా వహ్ దఫ్తర్ ఆయా హే? అతడు వచ్చాడా? క్యా వే దఫ్తర్ ఆయే? వాళ్ళు వచ్చారా? సమజ్ మే आई? చలియే అగ్లా వాక్య. షాపు జూలైలో ఓపెన్ ఉంటుంది. ద షాప్ విల్ బి ఓపెన్ ఇన్ జూలై. జూలైని జులై అని అంటాం, మంత్ జులై. దుకాన్, షాప్ కా మతలబ్ దుకాన్. దుకాన్ జులై మే కులీ రహేగి అంటే ఓపెన్లో ఉంటుంది అని. ఖోల్నా అంటే ఓపెన్ చేయట. ఇక్కడ దుకాన్ జులై మే కులీ రహేగి, ఓపెన్లో ఉంటుంది. ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు కూడా మనం షాప్ ఓపెన్ అయి ఉంటుందా? క్యా దుకాన్ కులీ రహేగి ఆజ్? క్యా ఆజ్ దుకాన్ కులీ రహేగి? హా కులీ రహేగి ఉంటుంది. హా నహీ కులీ రహేగి ఉండదు. నెక్స్ట్ వన్, వచ్చే ముందు ఫోన్ చేస్తాను. ఐ విల్ కాల్ బిఫోర్ కమింగ్. నేను నీకు వచ్చే ముందు ఫోన్ చేస్తాను. చేయడాన్ని కర్నా అంటాము. ఫోన్కు ఫోన్ కహ సక్తే. ముందు అంటే పెహ్లా, పెహ్లా. రావడం ఆనా. ఇక్కడ వచ్చే ముందు అంటే రావడానికి ముందు. ఆనేసే పెహ్లే, ఆనేసే పెహ్లే ఫోన్ కरूंगी या करूँगा. स्त्रीलिंग हो तो करूँगी, पुलिंग हो तो करूँगा. अगर प्लूरल में बोलना हो तो करेंगे. ఆనే సే పెహ్లే ఫోన్ కरूँगी అంటే నేను వచ్చే ముందు ఫోన్ చేస్తాను అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా జెంట్ చెప్పాలంటే మే ఆనే సే పెహ్లే ఫోన్ కरूँगा. లేదు ప్లూరల్లో చెప్పాలి అంటే మేము వచ్చే ముందు ఫోన్ చేస్తాము, అప్పుడు హమ్ అనేదాన్ని యూజ్ చేస్తాం. మే హో తో సింగులర్ में इस्तेमाल किया जाएगा. अगर प्लूरल हो तो हम इस्तेमाल करना पड़ेगा. हम आने से पहले फ़ोन करेंगे. మేము వచ్చే ముందు ఫోన్ చేస్తాం. ठीक है, अब समझ में आई. अगर स्त्रीलिंग हो तो करूँगी చేస్తాను. अगर पुल्लिंग है तो करूँगा చేస్తాను. ప్లూరల్ में कहना हो तो करेंगे చేస్తాము. దేనికైనా ఇదే వర్తిస్తుంది. అంటే తింటాను ఖాऊंगी, ఖాऊंगा, ఖాయేంగే. వస్తాను ఆऊंगी, ఆऊंगा, ఆయేంగే. వెళ్తాను जाऊंगी, जाऊंगा, जाएंगे. अब समझ में आया सभी को? स्त्रीलिंग पुल्लिंग अगर प्लूरल हो तो कैसे बात करनी है? ठीक है, हमेशा की तरह एक बात ఎప్పట్లానే ఒక మాట. एवरी मंथ 25 हर महीना 25 तारीख को VRR ट्यूटोरियल से स्पोकन हिंदी ऑनलाइन क्लासेस शुरू होते हैं. VRR ట్యూటోరియల్స్ నుంచి స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎవ్రీ మంత్ కూడా ఫ్రెష్ బ్యాచ్ ఉంటుంది. ఈ మంత్ కూడా ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు చాలా ఈజీగా అతి సులభమైన పద్ధతిలో చక్కగా మీ డే టు డే లైఫ్లో ఎలా తెలుగు అయితే ఎలా మాట్లాడుతున్నారో అదే విధంగా హిందీ మాట్లాడడం నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీకు అలా ఖచ్చితంగా నెరవేరుతుంది మా VRR ట్యూటోరియల్స్ ఆన్లైన్ క్లాసెస్ నుంచి. ఈ క్లాసెస్లో మేము ప్రతి ఒక్కరి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఓరల్ ప్రాక్టీస్ ఇస్తూ థియరిటికల్గా చెప్తూ ఒకాబులరీ టీచ్ చేస్తూ ప్రతి ఒక్కరి మీద కూడా స్పెషల్ ఫోకస్ చేస్తూ మీకు అతి సులభమైన పద్ధతిలో హిందీ నేర్పించడం జరుగుతుంది. ఇప్పటికే ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా చాలామంది హిందీ నేర్చుకున్నారు. వాళ్ళ డే టు డే లైఫ్లో వాళ్ళ వర్క్స్లో సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. అంటే నార్త్ ఇండియా వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు, ఇక్కడ బిజినెస్ చేస్తున్న వాళ్ళు నార్త్ ఇండియన్ పీపుల్స్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఈజీగా ఈ 3 months కోర్స్లో హిందీ అనేది నేర్చుకున్నారు. వాళ్ళనే కాదు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి హిందీ అనేది. ఈ రోజుల్లో లాంగ్వేజ్ అనేది చాలా అవసరం. హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఈ 3 వస్తే ఇండియాలో ఎక్కడైనా సర్వైవ్ అయిపోవచ్చు. అదేవిధంగా ఇంట్లో మీ పిల్లలకి చెప్పుకోవడానికి అంటే మనకి ఎటువంటి వర్క్స్ లేవు, నేను బిజినెస్ చేయట్లేదు, ఉద్యోగం చేయట్లేదు అనుకుంటే ఇంకా అట్లీస్ట్ మన పిల్లలకి చెప్పుకోవడానికి, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడానికి, వాళ్ళని బయటకు పంపించాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి దగ్గరుండి మీరే నేర్పించడానికి మీకు చాలా 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 ఉపయోగపడుతుంది ఈ కోర్స్ అనేది. ప్రతి ఒక్కరూ అంటే ప్రతి పేరెంట్ కూడా నేర్చుకుంటున్న కోర్స్ ఇది. మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడే కాంటాక్ట్ చేయండి 9603339977. చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. వెంటనే కాల్ చేసి మీ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. చలియే అగలా వాక్యం. మనం అతన్ని స్వయంగా కలుసుకోవాలి. వీ నీడ్ టు మీట్ హిమ్ ఇన్ పర్సన్. మనం హమ్ ఇప్పుడే చెప్పాను ప్రీవియస్ సెంటెన్స్లో. మే అంటే సింగులర్ నేను అని అర్థాన్ని ఇస్తుంది. దానికి ప్లూరల్ వచ్చేసి హమ్ మనము. అతన్ని ఉస్కో స్వయం మిల్నా హోగా. ఓకే, హమే ఉస్కో స్వయం మిల్నా హోగా. మనం అతన్ని స్వయంగా కలుసుకోవాలి. మిల్నా అంటే కలుసుకొనుట. నా దగ్గర చిల్లర లేదు. ఐ డోంట్ హ్యావ్ చేంజ్. నా దగ్గర మేరే పాస్. పాస్ అంటే దగ్గర వద్ద 2 అర్థాలను ఇస్తుంది. మేరే పాస్ నా దగ్గర. చుట్టా, సుట్టా కాదండి చుట్టా.
చుట్టా అంటే చేంజ్, నహీ హే లేదు. మేరే పాస్ చుట్టా నహీ హే నా దగ్గర చిల్లర లేదు. క్యా 500 కా చుట్టా హే ఏంటి మీ దగ్గర 500 చేంజ్ ఉందా? మేరే పాస్ చుట్టా నయ్యే నా దగ్గర చేంజ్ లేదు. ఈ చుట్టా అంటే చిల్లర, దీన్నే పుట్కర్ యా కుల్లా అని కూడా చెప్పొచ్చు. పుట్కర్ యా కుల్లా తీనో సయ్యే. మేరే పాస్ పుట్కర్ నహీ హే, మేరే పాస్ కుల్లా నహీ హే, మేరే పాస్ చుట్టా నహీ హే నా దగ్గర చిల్లర లేదు. ఇక్కడ చుట్టా అంటే చిల్లర, ఈ వర్డ్ తీసేద్దాం. ఠీకే. మేరే పాస్ పైసా నహీ హే నా దగ్గర డబ్బు లేదు. మేరే పాస్ కలం నహీ హే నా దగ్గర పెన్ను లేదు. మేరే పాస్ సబ్ కుచ్ హే నా దగ్గర అన్నీ ఉన్నాయి. మేరే పాస్ కుచ్ భీ నహీ నా దగ్గర ఏమీ లేవు. ఠీకే. ఇక్కడ ఆ చిల్లర నాకు వర్డ్ తీసి మీకు తెలిసినటువంటి పదాలను పెట్టి ఆ సెంటెన్స్ని 4-5 విధాలుగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్, అతను పనిని పూర్తి చేసి ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ కంప్లీటెడ్ ది వర్క్. అతను చేసేసి ఉండవచ్చు పనిని. అతను అంటే వహ్, పని అంటే కామ్. పూరా పూరా కర్నా అంటే పూర్తి చేయుట. ఇక్కడ చేసి ఉండవచ్చు, పూరా కర్ దియా హోగా. డౌట్ఫుల్గా చెప్తున్నాం. వహ్ కామ్ పూరా కర్ దియా హోగా. అతను ఆ పని పూర్తి చేసి ఉండవచ్చు. నెక్స్ట్ వన్, నిద్ర సరిగా పోలే. డిడ్ంట్ స్లీప్ వెల్. నిద్ర, నిద్ర అంటే నీంద్. సో అంటే నిద్రపోట, నీంద్ అంటే నిద్ర. ఠీకే. సో అంటే నిద్రపోట, నీంద్ అంటే నిద్ర. ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే అతనికి నిద్ర వచ్చుండొచ్చు, నిద్రపోయాడు. ఉసే నీంద్ ఆయి హోగి సోగై. నీంద్ ఆయి హోగి సోగై అంటే నిద్ర వచ్చి ఉండొచ్చు, ఇసిలియే సోగై నిద్రపోయాడు. ఇక్కడ సరిగా పోలేదు. నీంద్ ఠీక్ సే నహీ హుయి అంటే నిద్ర సరిగా సరిగా నిద్ర పట్ల నాకు. కల్ రాత్కు నీంద్ ఠీక్ సే నహీ హుయి నాకు నిన్న సరిగా నిద్ర పట్ల. నీ మొహం నాకు చూపించుకు ఇకపైన. నీ మొహం ఇకపై నాకు చూపించుకు. డోంట్ షో యువర్ ఫేస్ ఫర్దర్. ఇకపైన అన్నప్పుడు ఆగే అంటే ఇంకా ముందు అని. ఇకపైన లేదా ఇక ముందు. ఆగే తుమ్హారీ చెహరా మత్ దిఖానా. చెహరా, చెహరా అంటే మొహం, ఫేస్. ఆగే తుమ్హారీ చెహరా మత్ దిఖానా. ఇకపై నీ మొహం నాకు చూపీకు. ఈ విషయం నాకేం తెలీదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్. ఈ విషయం అన్నప్పుడు ఇస్ మామ్లే యా ఇస్కే బారేమే అంటే ఈ విషయం అన్నప్పుడు దీని గురించి అని అర్థంలో చెప్పాలంటే ఇస్కే బారేమే దీని గురించి, లేదా ఇస్ మామ్లేకే బారేమే ఈ విషయం గురించి. ముఝే నాకు కుచ్ మాలూమ్ నహీ యా కుచ్ భీ మాలూమ్ నహీ. इसके बारे में मुझे कुछ भी मालूम नहीं या इसके बारे में मुझे कुछ मालूम नहीं. ఈ విషయం కోసం నాకేం తెలీదు. తికమగ్గా మాట్లాడుకో. డోంట్ టాక్ కన్ఫ్యూజ్డ్. తికమకని ఉల్జన్ హోనా అంటాం. ఉల్జన్ సే నా బోలో లేదా ఉలట్ పులట్ సే నా బోలో అంటే కన్ఫ్యూజ్డ్గా తిరగేసి మరగేసి అంటాం కదా, అటు ఇటు అన్నట్టుగా. ఉలట్ పులట్ సే మత్ బోలో ఏ నా బోలో మాట్లాడుకో. నెక్స్ట్ వన్, అతను దిగులుగా ఉన్నట్టున్నాడు. హీ లుక్స్ సాడ్. అతను దిగులుగా ఉన్నట్లున్నాడు కదా. వహ్ ఉదాస్ దిక్తా హే. అతడు దిగులుగా ఉన్నట్లుగా అనిపిస్తున్నాడు. షాయద్ ఉదాస్ మే హే క్యా. దిగులుగా ఉన్నాడా? క్యోం ఉదాస్ హే. ఎందుకు దిగులుగా ఉన్నాడు? ఉదాస్ కి వజా క్యా హే. దిగులుగా ఉండడానికి కారణం ఏమిటి? వహ్ ఉదాస్ మే దిక్తా హే. అతడు దిగులుగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. జుట్టు దువ్వండి. కోమ్ ద హెయిర్. ఏంటా జుట్టు దువ్వండి. ఓ బాల్ క్యా హే. ఠీక్ సే కంఘీ కరో. బాల్ కేసీ హే దేకో ఠీక్ సే కంఘీ కరో. జుట్టు ఎలా ఉందో చూడు, సరిగా దువ్వుకో. ఠీక్ సే కంఘీ కన్నా. కంఘీ అంటే దువ్వెన. ఇక్కడ దువ్వెనతో దువ్వుకున్నప్పుడు కంఘీ సే ఠీక్ కరో యా కంఘీ సే బాల్ బనావో అని చెప్పొచ్చు. బాల్ అంటే జుట్టు, కంఘీ దువ్వెన. ఇక్కడ దువ్వెన చేసుకో అన్నప్పుడు బాలోంకో కంఘీ కరో. జుట్టు దువ్వుకో. యా బాల్ బనావో జుట్టు దువ్వుకో. దోనో సయ్యే. కంఘీ కర్కే చోటీ బనావో. देखो बाल को कंगी करके చోటీ बनावो అంటే జుట్టుని దువ్వుకొని జడ వేసుకునుట. చోటీ బనానా జడ వేసుకునుట. ఎంజాయ్ చెయ్యి. హ్యావ్ ఫన్. మస్తీ కరో. మస్తీ లేనా మస్తీ కన్నా. ఎంజాయ్ చేయుట. జాओ మస్తీ కరో. పో ఎంజాయ్ చేయి. जाओ दोस्तों के साथ मस्ती करो. వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి. जाओ छुट्टी मिल गया ఫ్యామిలీ के साथ मस्ती करो. చలో సెలవు దొరికింది, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయి. మస్తీ కర్నా ఎంజాయ్ చేయుట. చేయించాలి. హ్యావ్ టు గెట్ ఇట్ డన్ అంటే నేను చెయ్యను, మీరు చెయ్యరు, ఇంకొకరితో చేయించాలి. కర్వానా హే. కర్నా అంటే చేయుట.
ఫస్ట్ సెంటెన్స్లో మనం చెప్పుకున్నాం. నేను చేస్తాను అన్నప్పుడు మే కరూంగి, నేను చేస్తాను. అదే పులింగ్లో చెప్తే మే కరూంగా అన్నాను, నేను చేస్తాను. అదే మనం ప్లూరల్లో చెప్తే హమ్ కరేంగే, మేం చేస్తాము. ఇప్పుడు మీరు నేను కాదు, ఇంకొకరితో చేయించాలి. ఉసే కర్వానా హే, తనతో చేయించాలి. తినిపించాలి, ఖిలానా హే, హ్యావ్ టు ఫీడ్. అభి బచ్చోంకో ఖానా ఖిలానా హే, ఇప్పుడు పిల్లలకి ఫుడ్ తినిపించాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చేయించాలి అంటే కర్వానా అన్నాను. ఇప్పుడు నేను చేయిస్తాను, ఐ గెట్ ఇట్ డన్, నేను చేయిస్తాను. కర్వాతా హూ యా కర్వాతీ హూ, మేనే ఉస్సే కర్వాతీ హూ, నేను అతనితో చేయిస్తాను. మే నహీ కరూంగి ఉస్సే కర్వాతీ హూ, నేను చెయ్యను కానీ అతనితో చేపిస్తాను. చేయించాను, కర్వాయా, మేనే కర్వాయా, నేను చేయించేస్తాను. ఐ గాట్ ఇట్ డన్, నేను చేయించేస్తాను. देखिए अब फिर से देखेंगे तीनों को नहीं, पूरा देख लेंगे एक बार. एक ही शब्द को ले लेंगे. कैसे है कि करूँगी చేస్తాను, పులింగ్ हो तो करूँगा, ప్లూరల్ हो तो करेंगे. ठीक है. ఇప్పుడు చేయిస్తాను, చేయించాలి, చేయించాను. చేయించాలి करवाना है, చేయించాను करवाया, చేయిస్తాను करवाती हूँ. समझ में आई ना? ऐसा अलग अलग शब्दों को लेकर आप भी एक बार प्रैक्टिस कीजिए. नेक्स्ट वन, పని మధ్యలో డబ్బులు అడగొద్దు. డోంట్ ఆస్క్ ఫర్ మనీ ఇన్ ద మిడిల్ ఆఫ్ వర్క్. పని మధ్యలో డబ్బులు అడగకు. కామ్ కే బీచ్ మే పైసా మత్ మాంగనా. మాంగనా అంటే అడుగుట, మంగ్వానా అంటే అడిగించుట. ఈ మాంగనానే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పిస్తున్నాను. స్విగ్గీ సే ఖానా మంగ్వాయా. ఓకే, ఉన్సే పైసా మంగ్వాయా, తనతో డబ్బు తెప్పించాను. అక్కడ తెప్పించుకుంటున్నానని చెప్తాము. ఇక్కడ అడుగుట, మాంగ్నా మంగ్వానా, అడుగుట అడిగించుట. కామ్ కే బీచ్ మే, కామ్ అంటే పని, కే బీచ్ అంటే మధ్య. కామ్ కే బీచ్ మే, పని మధ్యలో. పైసా మత్ మాంగనా యా పైసా మత్ పూచనా, డబ్బు అడక్కు. నెక్స్ట్ వన్, దీని గురించి ఆలోచించుకో. డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఇదేం పెద్ద విషయం కాదులే. ఏ బడీ బాత్ నయ్యే, ఇస్కే బారే మే మత్ సోచో. ఏ ఉతనీ బడీ బాత్ నయ్యే, ఇస్కే బారే మే మత్ సోచో. ఇదంత పెద్ద విషయం కాదు, మధ్యలో ఆలోచించుకో. సోచ్నా ఆలోచించుట, సోచో ఆలోచించు. మత్ ఎప్పుడైతే యాడ్ చేసామో ఆలోచించవద్దు, నెగిటివ్ని ఇస్తుంది. అంటే ఇది నెగిటివ్ సెంటెన్స్. సోచ్నా ఆలోచించుట, మత్ సోచ్నా ఆలోచించకపోవట. ఇక్కడ సింగులర్లో చెప్తున్నాము. సోచో ఆలోచించు, మత్ సోచో ఆలోచించుకో. ఇస్కే బారేమే చెప్పాను, బారే అంటే గురించి అని, కే బారేమే, ఇస్కే బారేమే దీని గురించి ఆలోచించుకో. అదే దాని అన్నాం అనుకోండి, దీని అంటే ఇస్కే అన్నాను, ఇప్పుడు దాని గురించి. ఉస్కే బారేమే మత్ సోచో, దాని గురించి ఏం ఆలోచించుకో. ఉతనీ బడీ బాట్ నహి, అంత పెద్ద విషయం ఏం కాదు. నెక్స్ట్ వన్, ఎవరైనా దీన్ని చేయగలరు. కోయి బి ఇసే కర్ సక్తా హై, ఎవరైనా దీన్ని చేయగలరు. కర్ సక్తా హై క్యా, ఎవరైనా దీన్ని చేయగలరా. కోయి బి ఇసే కర్ సక్తా హై, ఎవరైనా దీన్ని చేయగలరు. నెక్స్ట్ వన్, మీరు నన్ను బ్రతకనివ్వరు ఇంకా. యూ విల్ నాట్ లెట్ మీ లివ్. మీరు, ఆప్, నన్ను, ముఝే బ్రతకనిచ్చుట. జీనా అంటే బ్రతకడం, జీనే దేంగే బ్రతకనిస్తారు, నహీ జీనే దేంగే బ్రతకనివ్వరు. ఆప్ ముఝే నహీ జీనే దేంగే యా జీనే నహీ దేంగే, మీరు నన్ను బ్రతకనివ్వరు. చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో. రిమెంబర్ ద వర్డ్స్ ఐ సెడ్. చెప్పినటువంటి మాటలు. బాత్ అంటే మాట, కహీ హుయి బాతే చెప్పినటువంటి మాటలు. కెహనా అంటే చెప్పడం కదా, ఇక్కడ చెప్పినటువంటి హుయి అన్నదాన్ని వాడతాం. కహీ హుయి చెప్పినటువంటి, బాతే మాటలు, యాద్ రక్కో గుర్తుపెట్టుకో. కహీ హుయి బాతోంకో యాద్ రక్కో చెప్పినటువంటి మాటల్ని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్, ఇది నా మొదటి జర్నీ అండ్ నా మొదటి యాత్ర. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ జర్నీ. ఓకే, ఇది మా మొదటి యాత్ర అన్నప్పుడు యహ్ హమారీ పెహ్లీ యాత్ర హై. హమారీ పెహ్లీ యాత్ర, పెహ్లా అంటే మొదట అని, హమారీ పెహ్లీ యాత్ర నా మొదటి జర్నీ ఇది. యాత్ర తర్వాత మేము ఇక్కడికి తిరిగి వస్తాము. వి విల్ రిటర్న్ హియర్ ఆఫ్టర్ ద జర్నీ. యాత్ర కే బాద్ हम यहाँ वापस आएंगे. वापस आना लौट आना दोनों सही है. తిరిగి వచ్చుట, వాపస్ ఆనా యా లౌట్ ఆనా. యహా అంటే ఇక్కడకు, హమ్ మేము, బాద్ తర్వాత, యాత్రకే బాద్ యాత్ర తర్వాత, హమ్ యహా వాపస్ ఆయేంగే యాత్ర తర్వాత మేము ఇక్కడికి తిరిగి వస్తాం.
నేను డబ్బులు పంపాను. ఐ సెంట్ మనీ. मैंने पैसा भेजा. मैंने पैसा भेजा. నేను డబ్బు పంపాను. मैं पैसा भेजूंगी. నేను డబ్బులు పంపిస్తాను. मैं पैसा भेज रही हूँ. నేను డబ్బులు పంపిస్తున్నాను. मैंने पैसा भेजा. నేను డబ్బులు పంపాను. एक और एग्जाम्पल देखेंगे. నేను అన్నం తిన్నాను. आप ट्राई कीजिएगा. నేను ఇప్పుడు చెప్పాను, నేను తిన్నాను, తింటున్నాను, తినేసాను. ఇప్పుడే చెప్పాను బేజ్నా, బేజ్ రహీ హూ, బేజుంగి అని. ఇక్కడ కూడా సేమ్ అదే వర్తిస్తుంది. ఖానా అంటే తినుట, ఖాయా అంటే తిన్నాను అని. మెనే ఖానా ఖాయా, నేను అన్నం తిన్నాను. మే ఖా రహీ హూ, నేను తింటున్నాను. మే ఖావుంగి, నేను తింటాను. మే ఖానా ఖావుంగి, నేను అన్నం తింటాను. మే ఖానా ఖా రహీ హూ, నేను తింటున్నాను. మేనే ఖాయా, నేను తినేసాను. ఐ ఏట్ ఫుడ్, నేను పరిగెత్తాను. మేనే దౌడా, నేను పరిగెత్తాను. మే దౌడా, ఐ ర్యాన్. మే దౌడుంగి, నేను పరిగెత్తుతాను. మే దౌడ్ రహీ హూ, నేను పరిగెత్తుతున్నాను. మే దౌడా, నేను పరిగెత్తాను. బస్ టీకే ఆజ్ కా 30 సెంటెన్స్ ఖత్మ్ హో గయే. ఈరోజు 30 వాక్యాలు కూడా అయిపోయాయి. అగర్ ఈ వీడియో పసంద్ ఆయే తో ప్లీజ్ లైక్ కీజియే ఔర్ షేర్ కీజియే. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మరికొందరికి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం విఆర్ఆర్ ట్యుటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడేవి, మనకి ఫ్యూచర్లో చాలా యూజ్ అయ్యేవి కూడా. ఇవన్నీ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూసినట్లయితే కనుక మీరు చాలా వరకు చాలా నేర్చుకోవచ్చు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.